నెల్లూరు దగ్గర ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోంది. 2 బోగీలు పట్టాలు తప్పి ట్రాక్ దెబ్బతిందని చెప్తున్నారు. కావలి రైల్వే స్టేషన్ దగ్గర ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 2 వాగన్లు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ దారిలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణకి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనైతే ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. ఇక పూర్తి వివరాలు తెలియాల్సింది. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా కావలి రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అక్కడ రైల్వే ట్రాక్ దెబ్బతింది. ప్రస్తుతం ఆ దారి గుండా కొన్ని రైళ్ల రాకపోకలకి అంతరాయం కలుగుతోంది. ట్రాక్ పునరుద్ధరణని ఇప్పటికిప్పుడే చేపట్టినట్లుగా అధికారులు చెప్పారు. మా ప్రతినిధి మురళి ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. మురళి, ఈ తెల్లవారు జామున జరిగింది ఈ ఘటన. మొత్తం 2 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ పట్టాలు తప్పినటువంటి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి నష్టం కానీ లేనప్పటికీ రైళ్ల రాకపోకలకు పూర్తిగా ఆలస్యం జరుగుతోంది. ఇటు చెన్నై నుంచి విజయవాడ వెళ్లేటువంటి రైలు కావచ్చు, అలాగే తిరుపతి నుంచి వెళ్లేటువంటి రైలు కావచ్చు, మొత్తం కూడా ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. సో దీంతో సింగిల్ ట్రాక్ పైనే మొత్తం రాకపోకలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ పట్టాలు తప్పినటువంటి గూడ్స్ రైల్లో 2 బోగీలు కూడా మిల్క్ ట్యాంకర్లు. సో విజయవాడ నుంచి రేణిగుంట వెళ్తూ ఉన్నాయి. రేణిగుంటలో ఈ సమయానికి అన్లోడ్ కావాల్సినటువంటి ఈ మిల్క్ ట్యాంకర్లు అక్కడ అదుపు తప్పినటువంటి కారణంగానే ఆలస్యం అవుతోంది. సో మరికొద్ది సేపట్లోనే మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. రైట్ మురళి, నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలుకి ప్రమాదం సంభవించింది. కావలి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 2 వ్యాగన్లు పట్టాలు తప్పి రైల్వే ట్రాక్ దెబ్బతింది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ ఇప్పటికిప్పుడే అధికారులు అక్కడ మొదలుపెట్టారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ దారి గుండా వెళ్లే కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ గుండానే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.